ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. సామెతలు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. మే యు లైవ్ లాంగ్ బికాస్ ఆఫ్ మీ. ది బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 9 verses 11. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు దేవుని జ్ఞానమును వెతికాడు, దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు, దేవునిని బహుగా నమ్మాడు. ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ దావీదు దేవుని మీద విశ్వాసాన్ని విడువలేదు. ఆ విశ్వాసమే దావీదును గొప్పవాడిని చేసింది, దీర్ఘాయుష్మంతుణ్ణి చేసింది. దేవుడు బహుగా దావీదును ఆశీర్వదించాడు. ఇలాంటి విశ్వాసాన్ని మీ జీవితంలోను, మనందరి జీవితంలోనూ కలిగి ఉండాలి. ఏ రోజు ఎలాంటిదో ఎవరు చెప్పలేము. దినములు చెడ్డవిగా ఉన్నవి. ప్రతి దినము మనం ముందుకు సాగుతున్నాము అంటే వేసే ప్రతి అడుగులలో దేవుని యొక్క కృప, దేవుని యొక్క రక్షణ ఉంది కాబట్టే మనము ఈ దినమున ఈ వాక్యమును వినగలుగుతున్నాము. కాబట్టి మనమందరము దేవుని యొక్క ప్రణాళికను ఎరగాలి. ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన జ్ఞానాన్ని కూడా వెతకాలి. ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవునిని అడిగితే దేవుడు జ్ఞానమును ఇస్తాడండి. దేవుడిని ఆశ్రయించిన వారందరికీ దేవుడు దీర్ఘాయుషుని కలుగు చేస్తానని ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. కాబట్టి నీవు నేను మనమందరమును మన కుటుంబ జీవితాలలోను దేవుని యొక్క రక్షణను మనమందరమును కలిగి ఉందుముగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, దావీదు వలె మా జీవితాలలోనూ ఎన్ని పరిస్థితులు మాకు ఎదురైనప్పటికీ మేము విశ్వాసమును కోల్పోకుండా మాకు నెమ్మదిని దయచేసి మాకు ధైర్యాన్ని ఇవ్వండి. విశ్వాసమును, మీ కృపను దయచేయండి, మాకు సహాయము దయచేయండి. ప్రభువా, మేము వేసే ప్రతి అడుగులోనూ మీరే రక్షణను దయచేయండి. దినములు చెడ్డవిగా ఉన్నవని వాక్యము సెలవిస్తోంది దేవా. దేవా, సహాయము దయచేయండి. నీవు మా అందరికీ ఈ వాక్యం వింటున్న వారందరినీ దర్శించి నీ యొక్క దీర్ఘాయువుని మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.